ఇప్పుడైతే మా ఇంట్లో అయితే వాన పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్నేహాని. ఈరోజు అయితే మా ఊళ్ళో అయితే వాన పడుతూ ఉంది. మాకు మా తమ్ముడికి అయితే వానలో తర్వాత అంటే చాలా ఇష్టం. మా తమ్ముడు అయితే బయటికి వెళ్ళున్నా సైకిల్ మీద. వానలో అయితే మా అమ్మ అయితే ఎదురు చూస్తూ ఉంది. మా తమ్ముడు అయితే రాలేదు. ఇంకైతే మా అమ్మ వేసిన ముగ్గు అయితే ఇంకా బాగాలేదా. అందుకైతే మా అమ్మనైతే మేమైతే ఫ్రైడ్ రైస్ చేసి మేము వెదర్ చాలా బాగుంది అన్నాము. మా అమ్మ అయితే మా కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేస్తానులే అనింది. ఇంకైతే మా తమ్ముడి కోసం అయితే మా అమ్మ అయితే వెయిట్ చేస్తా ఉంది. మా తమ్ముడు అయితే సైకిల్ తొక్కుకోవడానికి వెళ్ళి ఉన్నారు. ఇవాళ కర్రీ చేస్తాంటే వీళ్ళు కర్రీ వద్దు ఏమైనా ఫ్రైడ్ రైస్ లా చేయమంటే సరేలే అని ఎదరగా ఉంది కదా, చల్లగా ఉంది, కొంచెం మసాలాలు బాగుంటాయని చెప్పి ఫ్రైడ్ రైస్ చేయమంటే సరే వెజిటేబుల్ కట్ చేస్తుంది. ఫస్ట్ క్యారెట్. మా అమ్మ అయితే మాకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ నార్మల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చుగా మా. క్యారెట్, పొటాటో చేస్తున్నాను. ఇవన్నీ ముందు పీల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకైతే మా అమ్మ అయితే ఎర్రగడ్డ పీల్ కట్ చేస్తుంది. ఇవ్వండి, టమాటో కట్ చేస్తుంది. అది వెజిటేబుల్ రైస్కి యూజ్ అవ్వద్దని. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తుంది మా అమ్మ. ఇప్పుడైతే మా అమ్మ అయితే క్యారెట్ కట్ చేస్తుంది. చూడండి ఇట్లయితే మా అమ్మ అయితే పొటాటో కట్ చేస్తుంది. అన్నీ అయితే ఒక ప్లేట్లో పెట్టుకుంది. ఆనియన్స్, ఇదేమో టమాటో, అది పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో. మా అమ్మ అయితే ఇప్పుడైతే గ్లాస్ పగలగొట్టింది. చూడండి. ఇంకైతే మా అమ్మ అయితే వెజిటేబుల్ చేయడానికి అయితే ప్యాన్ ఆన్ చేసింది. ఆయిల్ అయితే పోస్తుంది. మా అమ్మ అయితే ఇప్పుడైతే బిర్యానీ ఆకు కూడా వేసింది. బిర్యానీ ఆకు వేసింది. చక్క మొగ్గ వేసింది. ఇంకైతే ఎర్రగడ్డలు అన్నీ వేస్తుంది. మిక్స్ చేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. అది మిక్స్ చేస్తుంది. పేస్ట్ చేశాను. అది కొంచెం పచ్చివాసన వెళ్ళిన దాకా కొంచెం వేగించుకోవాలి. అన్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. లేదా చిక్కడానికి చేతిలో కడుతున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయి వేగిన తర్వాత కొంచెం టమోటా ముక్కలు వేసాను. అది మిక్స్ చేసుకున్నాము. కొంచెం టమోటా ముక్కలు మెత్తబడిన దాకా వేయించుకోవాలి. మెత్తబడిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకుంటున్నాము. లైట్గా కారం ఎంత తింటారో అంత. మేమైతే తక్కువ తింటామని నేను పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాము. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాము. పొటాటో ముక్కలు వేసుకున్నాము. పీసెస్ అదైతే మిక్స్ చేసుకున్నాము. అన్నం వేసింది. అన్నం అయితే బాగా మిక్స్ చేస్తుంది. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ.